డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. ఈరోజు మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 నేర్చుకుందాం. ఓకే, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అంటే ఏంటంటే ఏదైనా ఒక నంబర్ ఇచ్చారనుకోండి మనకు, ఓకే, 269, 432 ఇలా ఏదైనా ఒక నంబర్ ఉంటే ఆ నంబర్ని చూడగానే అది డివిజిబుల్ బై 2 కాదా. డివిజిబుల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న నెంబర్స్తో మీకు చెప్తాను డివిజిబుల్ అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ 12 తీసుకుంటున్నాను. ఓకే, 12 and 15. ఇందులో ఏ నెంబర్ డివిజిబుల్ బై 2 చూద్దాం. అంటే డివైడ్ బై 2 చేయాలి. డివైడ్ బై 2 అంటే 12 డివైడెడ్ బై 2 చేస్తే ఓకే 2 టేబుల్లో 12 వస్తుందా? ఎస్. 2 6 12. ఓకే, సబ్ట్రాక్ట్ యూ గెట్ ద రిమైండర్ 0. ఓకే, ఇదే 15ని డివైడ్ చేసి చూస్తున్నాను. 2తో డివైడ్ చేస్తే 2 టేబుల్లో 15 వస్తుందా? నో. 15 కంటే తక్కువ ఏంటి? 2 7s 14. ఓకే, సబ్ట్రాక్ట్ యూ విల్ గెట్ ద రిమైండర్ 1. ఓకే, ఇక్కడ చూసారా మనము 12ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది. ఓకే, అండ్ 15ని డివైడ్ చేసినప్పుడు 0 రాలేదు. ఓకే, 1 వచ్చింది. సో మనకు ఒక నంబర్, ఓకే, ఎనీ నంబర్ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే దెన్ దట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఓకే, రిమైండర్ 0 రాకపోతే దట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. అంటే ఇక్కడ మనం డివైడ్ చేసి చూస్తే 12 ఈజ్ డివిజిబుల్ బై 2, 15 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. సో ప్రతిసారి ఒక నెంబర్ పెద్దగా ఉందనుకోండి, ప్రతిసారి మనం డివైడ్ చేసి చూడలేము. సో జస్ట్ బై సీయింగ్ ద నెంబర్, ఆ నెంబర్ చూసి అది డివిజిబుల్ బై 2 కాదా అని ఎలా చెప్పాలి అన్నది మనకు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 చెప్తుంది. ఓకే, సో మనం ఒక నెంబర్ చూడగానే దాని లాస్ట్ డిజిట్ చెక్ చేయండి. ఓకే, ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఐదర్ 0 2 4 6 8 అంటే అదొక ఈవెన్ నెంబర్ అయితే, 0 2 4 6 8 లాస్ట్లో ఉంటే ఏంటన్నట్టు ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అన్నట్టు. ఓకే, ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్స్ చూద్దాం, అవి డివిజిబుల్ బై 2నా కాదా. అంటే 2తో డివైడ్ చేసినప్పుడు వాటికి రిమైండర్ 0 వస్తుందా లేదా, ఓకే, చెక్ చేద్దాం. సో 269లో లాస్ట్ డిజిట్ ఏంది? 9. 9 ఈజ్ ఈవెన్ నెంబరా? కాదు. దేర్ఫోర్ 269 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. అండ్ 432లో లాస్ట్ డిజిట్ ఏంటి? 2. 2 ఈజ్ ఈవెన్ నెంబర్? ఎస్, 2 ఈజ్ ఈవెన్ నెంబర్. అండ్ ఇక్కడ చూడండి 0 2 4 6 8 సెట్లో ఉంది. దేర్ఫోర్ 232 ఈజ్ డివిజిబుల్ బై 2. సో అర్థమైందా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అంటే ఎనీ నంబర్ మనము డివైడ్ చేయకుండానే జస్ట్ ఆ నంబర్ చూసేసి అది డివిజిబుల్ బై 2 కాదా అని చెప్పేయచ్చు అనమాట, యూజింగ్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2.